అపోస్తలుడైన పౌలు త్రోయ్ అనే ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి దాటేసిన తర్వాత కూడా ప్రజలందరూ ఏం వింటున్నారట? దేవుని వాక్యాన్ని వింటున్నారు. పౌలు మరునాడు వెళ్ళనై ఉండి అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను అని లేఖనాల్లో మనం చూస్తాం. అక్కడ పౌలు గారిని ఎలాగా అభినందించాలి? ఎందుకంటే ఆయనకున్న కెపాసిటీ, ఆయనకున్న ఎబిలిటీ, దేవుని వాక్యం చెప్పడంలో, సమయం అనక దేవుని వాక్యం చెప్పడంలో ఇక పౌలు గారిని మించిన వాళ్ళు లేరు. తుఫానుల మధ్యలో వాక్యం చెప్పేశాడు, రాజుల ముందు వాక్యం చెప్పేశాడు, గవర్నర్ల ముందు వాక్యం చెప్పేశాడు, సామాన్యులకు దేవుని వాక్యం ప్రకటించాడు. ప్రాణం పోద్దని తెలిసినా కానీ దేవుని వాక్యం చెప్పడం ఆపలేదు. అలాంటి గొప్ప దైవజనుడు పౌలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడాడు. దెర్ ఈస్ నో సర్ప్రైజ్. అందులో ఆశ్చర్యం ఏమి లేదు. కానీ అభినందించాల్సింది ఎవరినో తెలుసా? ఆ మేడ గదిలో కూర్చుండి దేవుని వాక్యం వింటున్నవారు అర్ధరాత్రి గతించిపోతున్నా కానీ వారు దేవుని మాటలు ఏం చేశారట? వాళ్ళు విన్నారు.